కామారెడ్డి జిల్లాలో తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ మారారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని మున్సిపల్ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ముజుబుద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వారు తమ వైఖరిని వెల్లడించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, గెరికంటి లక్ష్మీనారాయణ, స్వప్న మాట్లాడుతూ తాము పార్టీ లైన్లోనే ఉన్నామని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పార్టీ పట్ల తమ నిబద్ధత యథావిధిగా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. దానికి మీరు నమ్మకండి. మేమందరము పార్టీతోటే, గులాబీ ఖండ్వతోటే ఉన్నాం. మా అధిష్టానం మాయంబడినే ఉంది. అపోహలకు గురి చేసి తప్పుదోవ అందరు పట్టిస్తున్నారు. ఈ 4 వార్డుల ప్రజలు మమ్మల్ని అయితే చూస్తున్నాము. మాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ ఖండ్వ కప్పుకొని కారు మీద ఎవరైతే గెలిచిరో అందరం వెంబడినే ఉన్నాం. ఇంతకు ముందు ఒక ఫోటో కూడా తీసినాం, అది కూడా వస్తుంది. ఈ ఫోటో కూడా మీకు వస్తున్నది. మీరు అపోహలకు గురి కాకుండా మేము కారుతోటే ఉన్నాం, కారు గుర్తుతోటే గెలిచినాం, కారులోనే ఉంటాం. మా అధిష్టానం ఇద్దరు మాతోటే ఉన్నారు. ఏదో మా పార్టీకి పడనోళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. వాళ్లకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఈ ఏదైతే ఫోటో పంపించారో దానికి గుణపాఠం తప్పదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు ఇప్పుడు ఏవైతే మేము నలుగురం చేరికలని చెప్పి బిగ్ టీవీలో వస్తుందో అవన్నీ అబద్ధ ప్రచారాలు. మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కాలేదు, ఎలాంటి పార్టీలోకి మేము వెళ్లలేదు. మేము మా అధిష్టానం ఎవరైతే మా గంప గోవర్ధన్ అన్న, ముజిబన్న ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఇప్పుడు ఏదైతే వస్తుందో, నేను గెరిగంటి లక్ష్మీనారాయణ, మా భార్య స్వప్న, హఫీజ్ బేగ్, పిట్ల వేణుగోపాల్, మేము మాతో పాటు మిగతా మా సహచర కౌన్సిలర్లు కూడా అందరం ఒకే దగ్గర ఉన్నాం. మేము మా పార్టీ